వెనిజులా దేశం నుండి అమెరికా సైన్యాలు వైదొలగాలని సిపిఐ ఎంఎల్ మరియు తెలంగాణ జనసమితి నాయకులు డిమాండ్ చేశారు. అమెరికా సామ్రాజ్యవాద కుట్రలను ప్రపంచ దేశాలు ఖండించాలని పిలుపునిచ్చారు. వెనిజులా దేశ అధ్యక్షుడు నికోలాస్ మదురో మరియు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్లను అత్యంత దుర్మార్గ చట్టవిరుద్ధ పద్ధతుల్లో అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వెంటనే వెనిజులా దేశం నుండి అమెరికా సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నల్ల వస్త్రాలతో నిరసన తెలిపి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి సాగర్, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్రెడ్డిలు మాట్లాడుతూ మూడో ప్రపంచ దేశమైన వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద కుట్రలను ప్రపంచ దేశాలు ఖండించాలని అన్నారు. వెనిజులా దేశ ప్రజలచే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన దేశాధ్యక్షుడిపై, ఆయన కుటుంబంపై ఎలాంటి బెదిరింపులు, అరెస్టులు చేయడం అంతర్జాతీయ చట్టాలకు, మానవ హక్కులకు, ఐక్యరాజ్యసమితి నియమ నిబంధనలకు, దేశాల సార్వభౌమత్వాలను ఉల్లంఘించడమేనని అన్నారు. వెనిజులా ప్రజల తీర్పుతో ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చివేయాలనే లక్ష్యంతో అమెరికా సామ్రాజ్యవాదం రాజకీయ, న్యాయ, సైనిక మార్గాల్లో సాగిస్తున్న దాడులే ఇవి అని అన్నారు. చమురు వంటి సహజ వనరులపై ఆధిపత్యం కోసం ఒక దేశ నాయకత్వాన్ని నేరస్తులుగా ముద్రవేసి అరెస్టు చేయడం ఆధునిక వలసవాద దురహంకారానికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు బిరెడ్డి సత్తిరెడ్డి, కల్లూరి అయోధ్య, ఐఎఫ్టియు నాయకులు జానపాటి శంకర్, దాసరి నరసింహ, బొమ్మపాల అశోక్, ఏఐకేఎంఎస్ నాయకులు ఏనుగు సత్తిరెడ్డి, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి పోలే పవన్, నాయకులు ఐ లోకేష్, రాజు, వెంకట్, సురేష్, ప్రణయ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలో చాలా నియంతృత్వంగా చిన్న రాజ్యాలపైన యుద్ధోన్మాద విధానాలకు దిగుతూ ఉన్నాడు. ప్రధానంగా గతంలో ఇరాను, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి అనేక దేశాల్లో విధ్వంసకర విధానాలు సృష్టించి వేలాది మందిని అత్యంత క్రూరంగా హత్య చేసినటువంటి దుర్మార్గమైన చరిత్ర ఇవాళ అమెరికా దేశానికి ఉన్నది. ఇవాళ ఆయిల్ నిక్షేపాల కోసం, బంగారు గనుల కోసం ఇవాళ ప్రధానంగా వెనిజులా దేశం పైన దండెత్తి ఇవాళ ఆ దేశ ప్రధాని భార్యను కూడా ఇవాళ అక్రమంగా అరెస్టు చేయడం అనేది జరిగింది. తక్షణమే అమెరికన్ సామ్రాజ్యవాదం ఆ దేశంలో మోహరించినటువంటి సైన్యాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పి సందర్భంగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యుద్ధోన్మాదం ఇవాళ ప్రపంచ మార్కెట్ పైన అమెరికా పెత్తనాన్ని కొనసాగించడం కోసం ఇవాళ వివిధ దేశాలని భయభ్రాంతులకు గురి చేసేటువంటి చర్యల్ని ఇవాళ అమెరికా చేపట్టింది. తక్షణమే ఆ విధానాలను విరమించుకొని ఇవాళ వెనిజులా దేశం నుంచి వైదొలగాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. భారత ప్రభుత్వం కూడా వెనిజులా దేశానికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉన్నది. ఐక్యరాజ్య సమితి పైన ఒత్తిడి తీసుకొచ్చి ఆ దేశానికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సామ్రాజ్యవాద దేశమైనటువంటి అమెరికా వెనిజులా దేశపు అధ్యక్షుని, ఆయన భార్యని పట్టుకొని తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ముఖ్యంగా అమెరికా యొక్క దివాలాకోరు తనాన్ని అప్పులలో ఉన్నది కాబట్టి ఆయిల్ నిక్షేపాలు ఆక్రమించుకోవడం కోసం వెనిజులాలో ఆయిల్ కంపెనీలు ప్రపంచంలో కంటే ఎక్కువ నిక్షేపాలు వెనిజులాలో ఉన్నాయి. వాటిని తన హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి, తన పబ్బ కప్పుకోవడానికి సామ్రాజ్యవాద ఉద్దేశంతో సైనిక చర్య చేపట్టి అరెస్టు చేసి తీసుకురావడం అనేది చాలా దుర్మార్గమైనది. ఈ చర్యను ప్రపంచంలో ఉన్న దేశాలు, అన్ని రాజకీయ పార్టీలు ఖండించాలని చెప్పి తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడి నుంచి కోరుతున్నారు. ముఖ్యంగా ఇవాళ అమెరికా వెనిజులా మీద దాడి చేసింది, రేపు భారతదేశం మీద కూడా దాడి చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా అందరూ ముక్త కట్టతో ఖండించి ఆ దేశ సామ్రాజ్యవాదం, ఎందుకంటే ఐక్యరాజ్య సమితి పర్మిషన్ లేకుండా ఒక దేశం మీద దాడి చేయడం అనేది చాలా నీచమైనటువంటి విధానం. ఆ విధానాన్ని వ్యతిరేకంగా ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఐక్యమై ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ దాడిని ముక్త కట్టంతో ఖండించాలని చెప్పి కోరుతున్నాను. అమెరికా సామ్రాజ్యవాదం ఆధిపత్యం వహించి ముందుగా ఓ దేశం మీద దాడి చేయాలంటే వాళ్ళు ఆ దేశం పట్ల, దేశ వ్యవహారాల పట్ల చాలా నీచంగా అబద్ధపు ప్రచారాలు చేసి, ఒక మంచి కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ప్రచారం చేసినట్టుగానే ఇతర దేశాల గురించి అక్కడ ఉన్న సహజ వనరులని, సంపదలను దోచుకునేందుకు వాళ్ళు ఒక పథకం ప్రకారంగా గత 50 సంవత్సరాల నుంచి అనేక దేశాలని ఆక్రమించడం జరిగింది. వెనిజులా ఆక్రమణ అనేది భారతదేశ ప్రజల ప్రయోజనాలకు చాలా ప్రమాదకరం. మన భారత ప్రజలకు కావాల్సినటువంటి పెద్ద భాగంలో ఉన్నటువంటి రష్యా నుంచి, ఇతర అరబ్ దేశాల నుంచి, తర్వాత వెనిజులా నుంచి మనకు ఆయిల్ సప్లై జరుగుతుంది చీప్గా. మరి అమెరికా ఆక్రమణ అనేది భారతదేశ ప్రయోజనాలకు చాలా ప్రమాదకరం. కాబట్టి ప్రపంచ దేశాలందరూ కూడా ప్రమాదకరంగా ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలందరూ కూడా కలిసికట్టుగా అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదిరించి అక్కడి నుంచి వైదొలిగేటట్టుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ప్రపంచ
ప్రధాన దేశాలు అమెరికా మీద సైనిక చర్య కూడా వెనుకాడొద్దని నా అభిప్రాయం.